ఏంటంటే నేను రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడు, గుడ్డ, నీరు, ఉద్యోగం ఉండాలి అని ఆయన ఒక విజన్ అనేది తీసుకురావటాన్ని కొంచెంమంది వైసీపీ నేతలు ఇదంతా దుష్ప్రచారం చేయడంపై మీరేమంటారు? ఇప్పుడు వైసీపీ నాయకులు ఎప్పుడైనా కూడా దాన్ని ఏదో రకంగా చెడగొడటానికే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 5 ఏళ్లు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు. ఏ రోజన్నా ఒక అస్తవ్యస్తమైనటువంటి పాలన తప్పితే ఒక సామాన్యుడు స్టేషన్కి వెళ్ళగలగటం గానీ, ఒక సామాన్యుడు ఒక రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి కానీ, లేకపోతే ఒక జిల్లా కలెక్టర్ దగ్గరికి కానీ, లేకపోతే డిఎస్పీ దగ్గరికి కానీ ఎవరైనా వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? కానీ ఈ రోజు గవర్నమెంట్ వచ్చి 7 నెలలు తిరక్క ముందే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఏ అధికారి దగ్గరికైనా వెళ్ళి ఏంటి అని వైట్ పేపర్ చూసుకునే విధంగా ఈ రోజు చేయగలిగారా లేదా? అది చంద్రబాబు నాయుడు గారి విజన్. కాబట్టి ప్రజల్లో ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయనకి జనాలు అండగా ఉన్నారు. ఆయనే ఇంకో సీఎం గా ఇంకో 3 ఏళ్లు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఎటువంటి డౌట్ లేదు. ఆయన నాయకుడుగానే చంద్రబాబు నాయుడు గారు ఇంకో 3 తరాలు ఉంటారు. ఈ రాష్ట్రం డెఫినెట్ గా అగ్రగామిలో నిలబెట్టేదాకా ఆయన సాయశక్తులా ప్రయత్నం చేస్తారు. నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నిన్ను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పారు. దాన్ని కొంచెంమంది వైసీపీ నేతలు సంక్షేమ పథకాలు ఇవ్వను అది ఇదని మాట్లాడటంపై మీరేమంటారు? ఇప్పుడు పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలై ఉంది. రాష్ట్రం అప్పుల పాలై ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ మెట్టు పేర్చుకుంటూ తన సాయశక్తుల తను ఇచ్చినటువంటి హామీలను ఒక్కోటిగా నెరవేర్చుకునేటువంటి క్రమంలో కొంచెం ఆర్థిక లోటు కూడా దీనికి కొంచెం భారం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నది డైరెక్ట్ గా మైక్ ముందుకు వచ్చి మా సామాన్యులందరికీ కూడా తెలియజేస్తూ ఈ రకంగా పరిస్థితి ఉంది కాబట్టి నేను తప్పకుండా చేస్తాను అనేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్యుడు విశ్వసిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎన్ని ఎత్తుగాళ్ళు వేసినా కూడా ప్రజలైతే నమ్మటానికి సిద్ధంగా లేరు. జగన్ అనేవాడి మొహం చూడటానికి అసలు ఇష్టంగా కూడా లేరు జనం. అంటే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తారు నమ్మకం మీకుందా? తప్పకుండా ఇస్తారండి. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం చేయలేకపోవచ్చు కొన్ని, కదా 2వ సంవత్సరం చేయలేకపోవచ్చు, 3వ సంవత్సరం చేయలేకపోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి చదువుకోగానే ఉద్యోగం రాగానే ఏం బిల్డింగ్లు కట్టేయలేడు కదా. అతను ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆర్థికాభివృద్ధి ఎలా చెందుద్దో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత మటుకి సోర్స్ ఉందో చేసుకుంటా వస్తా ఉన్నారు. దానివల్ల ప్రతిఫలాలు ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చంద్రబాబు గారి పట్ల ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా దాని మీద భరోసా ఉంది, ధైర్యం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. ఎలా ఉంది? సంతోషంగా ఉందండి. అంత ఆనందంగా ఉంది. మన బీసీ కార్పొరేషన్ అని చెప్పేసి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. చాలా చెప్పారు బీసీలకి న్యాయం చేస్తాను, బీసీ పార్టీ, ఎస్సీ మైనారిటీ మన పార్టీ అని చెప్పి మన ప్రభుత్వం అన్నారు. ఏం చేశారనేది వాళ్ళ మనసాక్షికి అడిగితే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు 896 కోట్లు విడుదల చేయడంపై మీకు ఎలా? చాలా సంతోషంగా ఉంది. 896 కోట్లు అనగా చాలా వరకు అదే ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం అయితే కుర్చీలకి కానీ మన ప్రదేశం కార్పొరేషన్ అనేది ఎక్కడుందో కూడా అనేది చాలా వరకు సమాచారం లేదు. మీరే అంటున్నారు కదా 896 కోట్లు రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంటే ఇప్పుడు గౌడ కులస్తులకి చంద్రబాబు నాయుడు గారు 10% అంటే రాష్ట్రంలో 339 షాపులు కేటాయించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? గౌడ కులస్తులు ఆనందంగా ఉందండి. 10% అన్నారు కానీ అదే ప్రతిపక్ష పార్టీకి నచ్చలేదు, దాన్ని ఆపేశారు. అన్ని వైన్ షాపులు వదిలేయడం జరిగింది. బీసీలకు మాత్రం 10% అన్న షాపులు ఇంతవరకు వదలలేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి 10% రిజర్వేషన్ అది షాపులకి గౌడ కులస్తులకి కల్పించడాన్ని కొంచెంమంది వైసీపీ నేతలు కోర్టుకి వెళ్ళడంపై మీకు ఎలా అనిపిస్తుంది? అది బాధగా ఉందండి. మరి మేము బీసీలు బాగుపడతాం అనేది ఓసీలు అటువంటివి రెడ్డి సామాజిక వర్గం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ అనేది ఆయనకి తెలియాలి. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంతోషపడతలా మేము బాగుపడతాం అనేది సంతోషపడ. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అలాగే ఉండిపోవాలి వాళ్ళు అని చెప్పేసి తెలియపడుతున్నట్టు ఉందన్నమాట. ఈ కోర్టుకి వేసాము ఎందుకు వేసాము అనేది చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు బీసీలు బాగుపడతాం అనేది ఏంటి అంటే వైన్ షాపులు అమ్మడం వల్లే బాగుపడతాం అని కాదు, ఏదో ఒకటి అధికంగా మనకి బాగుపడతాకి అవకాశం కల్పించారు బాబు గారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసు వేసాడు.